దారుణం, ఘోరం, భయానికం. పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన మర్డర్ గురించి చెప్పడానికి ఈ పదాలే సరిపోవు. అంత దారుణంగా భయానకంగా ఈ హత్య జరిగింది. నడి రోడ్డుపై అందరూ చూస్తూ ఉండగానే వైసీపీ కార్యకర్త రషీద్ ను కత్తితో తెగ నరికాడు ప్రత్యర్థి జిలాని. వినుకొండ బస్టాండ్ సెంటర్ లో జరిగిన ఈ దారుణ మర్డర్ ను లైవ్ లో చూశారు అక్కడి ప్రజలు. నరికేటప్పుడే కాదు, ఆ తర్వాత కూడా ఒళ్ళు గగురు పుడిచేలాగా ఉన్నాయి అక్కడ దృశ్యాలు. బుధవారం రాత్రి పని ముగించుకొని ఇంటికి వస్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. రషీద్ పై ఒక్కసారిగా దాడి చేశాడు జిలాని. తనతో తెచ్చుకున్న కత్తితో ముందు చేతులపై నరికాడు. ఒక చెయ్యి రోడ్డుపైనే తెగిపడింది. ఆ తర్వాత మరో చెయ్యిపై వేటు వేశాడు. ఆ వెంటనే తల, మెడపై వేటు వేయడంతో రషీద్ కుప్పకూలిపోయాడు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే రషీద్ రక్తపు మడుగులో రోడ్డుపై పడి ఉన్నాడు. కొన ఊపిరితో ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు రషీద్ ను విచక్షణారహితంగా నరికిన తర్వాత పోలీసులకు లొంగిపోయాడు జిలాని. పక్కా ప్లాన్ తోనే దాడి చేసినట్లు తెలుస్తోంది. కత్తి ఎక్కడి నుంచి సేకరించాడు, దాని వెనుక జిలాని సహకరించింది ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఈ మర్డర్ వ్యక్తిగత కక్షలతో జరిగినట్టు చెప్పారు పల్నాడు ఎస్పీ. ఈ హత్య వెనుక రాజకీయ పార్టీల ప్రమేయం ఉన్నట్టు ఇప్పటి వరకు కనిపించలేదన్నారు. ఇక వినుకొండలో ఎలాంటి ఘర్షణలకు తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. సెక్షన్ 144 అమలు చేస్తున్నట్లు ప్రకటించారు పల్నాడు ఎస్పీ. వినుకొండ మర్డర్ పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది వైసీపీ. సోషల్ మీడియా ద్వారా రాష్ట్రపతి ముర్ము దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో రాజకీయ దాడులు ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరింది వైసీపీ.